హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొమెంట్స్ అండ్ క్రియేషన్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ సీజన్ అంటేనే మామిడి పళ్ళు కదా. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదా అందరం ఇంట్లో ఉన్నాం, ఏదైనా డిఫరెంట్గా కూల్గా తాగాలనుకున్నా ఈ మ్యాంగో మిల్క్ షేక్ని ఇలా చేసిస్తే అలా ఫట్ ఫట్ మనం తాగేస్తారనమాట. నాకు ఇది చేసినప్పుడే అర్థమైందండి. సెకండ్ టైం చేస్తున్నానంటేనే అర్థం చేసుకోండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో 2 కప్స్ అయితే రసం తీసుకున్నానండి. ఇది రసాలు కాబట్టి రసాన్ని తీసుకున్నాను. మీరు ఇదే ప్లేస్లో మామిడి పళ్ళు ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే కప్పుతో నేను 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేశానండి. మామిడి పళ్ళ తీపిని బట్టి 1 or 2 టేబుల్ స్పూన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వచ్చేసి నేను 1/2 కప్పు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగునే యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్పు చిల్లుడు మిల్క్, ఇది కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలనే యాడ్ చేస్తున్నానండి. పచ్చి పాలైనా పర్వాలేదండి, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, బట్ ఫ్రిడ్జ్లో ఉన్న పాలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే కప్పుతో 1 కప్పు కూలింగ్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. 4 to 6 ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే యాలకులు అండి, సీడ్స్ తో పాటు యాడ్ చేస్తున్నాను. ఇది అస్సలు స్కిప్ చేయొద్దు, ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఎల్లో జెల్లీ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ ప్లేస్ లో మీరు కుంకుమ పువ్వుని కూడా డైల్యూట్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవచ్చు పాలల్లో. 4 to 5 డ్రాప్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. మంచి కలర్ తో పాటు టెక్స్చర్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మూత పెట్టేసి హై స్పీడ్ లో 2-3 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలండి. అంటే పీసెస్ అనేది లేకుండా మెత్తగా ప్యూరీలా అయిపోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు నచ్చినట్టయితే మామిడి పళ్ళని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఏదైనా ఐస్ క్రీమ్ ఉన్నా కూడా పైన సర్వ్ చేసేసుకుని ఇచ్చేయచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి చేసేసానండి. చేసింది అందరూ తాగేశారు, బట్ ఇంట్లో సరిపోలేదన్నమాట. అందుకనే నేను మళ్ళీ సెకండ్ టైం అనేది చేశాను. నిజంగా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తూ తాగుతారు. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే నాకు 4 గ్లాసెస్ వచ్చాయండి. ఇవైతే ఒక్కొక్కరు ఫుల్గా తాగొచ్చు అనమాట. నలుగురికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే పైన గార్నిష్ అనేది మీ ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు, ఐస్ క్రీమ్ యాడ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ తీసేసుకోవచ్చు. బట్ నానబెట్టిన జీడిపప్పు అంటే 2 hours నానబెడితే సరిపోతుందండి. వాటిని పీసెస్గా కట్ చేసి వేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చేసినప్పుడే వేసేసానండి, అందుకనే అయిపోయింది. అందుకని నార్మల్ జీడిపప్పునే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పైన జస్ట్ కుంకుమ పువ్వు అనేది గార్నిషింగ్కి యూస్ చేస్తున్నాను అనమాట. మీరు ఈ గార్నిషింగ్ ఏం చేయకపోయినా పర్వాలేదండి. జస్ట్ పైన ఐస్ క్యూబ్ అనేది వేసేసి ఇలా ఇచ్చేయండి. ఎవరైనా ఇష్టంగా తాగుతారు. ఇంత హడావుడి చేయకపోయినా నో ప్రాబ్లం. చూసారా ఎంత బాగుందో? టేస్ట్ కూడా అంతే బాగుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.